గుడ్ మార్నింగ్. ఈరోజు మనం పంచతంత్రం 13వ భాగంలో కాకి పాము కథ, కొంగ ఎండ్రకాయ కథల గురించి తెలుసుకుందాం. కరటకుడు దమనకుడు ఇద్దరు కూడా ఎలాగైనా సరే పింగళకం మరియు సంజీవకం అంటే సింహం మరియు ఎద్దు స్నేహాల్ని విడగొట్టాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అప్పుడు కరటకుడు దమనకుడితో ఇది నీ వల్ల అవుతుందా అని అడిగితే, ఎందుకు కాదు, బుద్ధిబలంతో దేన్నైనా సాధిస్తాను అని చెప్పి దమనకుడు చెప్పాడు. చెప్తూనే ఎందుకో నాకు పాము కాకి కథ గుర్తొస్తుంది అన్నాడు. అది ఏంటా కథ అని కరటకుడు అడిగాడు. అడిగితే చెప్తున్నాడు. పూర్వం యమునా నది తీరంలో ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు మీద ఒక కాకుల జంట ఉంటూ ఉండేదన్నమాట. ఆ చెట్టు మీద కాకులు జంటగా నివసిస్తూ ఉండేవి. చెట్టు మొదట్లో పాము కూడా ఉండేది. అందులో ఆ చెట్టు మొదట్లో ఒక పాము పొట్టు ఉండేది అనమాట. అందులో పాము ఉండేది. ఆ పాము చెట్టు మీద కాకులు లేనప్పుడు వచ్చి ఈ కాకి పెట్టినటువంటి గుడ్లన్నీ కూడా తినేస్తూ ఉండేది. కాకి గుడ్లో చేరి ఈ గుడ్లన్నీ కూడా పాము తినేస్తుందని కాకులకు తెలుసు. అయినా కానీ అవి ఏం చేయలేక బాధపడుతూ ఉండేవి. ఒకరోజు ఈ కాకుల జంట తనకు బాగా పరిచయం ఉన్నటువంటి ఓ నక్క దగ్గరికి వెళ్ళి వాటి యొక్క బాధని వెళ్ళబోసుకున్నాయి. ఈ పాము పేటను ఎలాగైనా సరే వదిలించాలి, ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని చెప్పి వేడుకున్నాయి. అప్పుడు కాకుల బాధ అంతా విన్న తర్వాత నక్క విని సన్నగా నవ్వుకుంటూ కళ్ళు మూసుకుని ఒక కథ గురించి చెప్తుంది. కొంగ ఎండ్రకాయ కథ అన్నమాట. కొంగ అంటే కొంగ, ఎండ్రకాయ అంటే పీత. పూర్వం బద్రికావనంలో కొంగ ఒకటి ఉండేది. అది బాగా ముసలిదైపోవడం వలన ఓపిక లేదనమాట. దాంతో ఆహారం సంపాదించుకోవడం చాలా కష్టమైంది. ఎలాగైనా సరే ఆహారాన్ని సంపాదించుకోకపోతే కష్టం కదా, ఏదో ఒక ఉపాయం ఆలోచించాలని ఒక మాయోపాయాన్ని ఆలోచించింది. రోజు చెరువులోకి వెళ్ళి కళ్ళు మూసుకుని ఉండేది. అక్కడ తపస్సు చేస్తున్నట్టు నటించేది. ఇదంతా కూడా ఒక ఎండ్రకాయ అంటే ఒక పీత గమనించింది. 4-5 రోజులు గమనించిన తర్వాత కొంగ దగ్గరికి వచ్చి, ఏం బావా, కొంగ బావా, కళ్ళు మూసుకుని రోజు తపస్సు చేస్తున్నావేంటి? నీ చుట్టూ బోల్డ్ చేపలు తిరుగుతున్నాయి కదా, వాటిని తింటలేదేంటి? చాలా చిత్రంగా ఉంది నీ పద్ధతి, తిండి లేక చూడు ఎలా మాడిపోయావో అని. అంటే అప్పుడు కొంగ, పోతే పోని, చిక్కిపోతే చిక్కిపోని, నాకు ఇలా అవ్వాల్సిందే. నేను పుట్టినప్పటి నుంచి చాలా చేపలు తినేసి మహాపాపం చేశాను. ఆ పాపం నుంచి బయటపడాలంటే దానికి పరిహారంగా ఏదో ఒకటి చేయాలి కదా, అందుకనే తపస్సు చేస్తున్నాను నా పాపాలన్నీ కూడా బయటపడటం కోసం. ఒకానొకసారి కాశీనగరంలో ఒక పండితుడు ఉండేవాడు. అతను శిష్యులకి మంచి చెడులు చెప్తుండేవాడు. నేను ఆ సమయంలో అక్కడికి వెళ్తే ఆయన మంచి చెడుల గురించి చెప్తుంటే విని జీవహింసను మానేశాను, చేపలను కూడా తినడం మానేశాను. అప్పటి నుంచి నీరు నాచు మాత్రమే తింటున్నాను. అందుకనే పాపాలు పోవాలని తపస్సు చేసుకుంటున్నాను అని చెప్పి. కొంగని సమీపించినటువంటి చేపలన్నీ కూడా చూసి, ఆహా ఎంత మంచివాడివి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. మేమంతా మూర్ఖులు, కొంగ అంటే చేపలను తినేస్తుంది అనుకుంటున్నాం, మమ్మల్ని క్షమించు అని చెప్పి చేపలు పీతలు అన్నీ కూడా కొంగని గౌరవించసాగాయి అన్నమాట. ప్రాణభయం లేదు ఇంకా, కాబట్టి కొంగకి దగ్గరగా చేపలన్నీ కూడా వచ్చి మరింత సన్నిహితంగా మెలగసాగాయి, స్నేహాన్ని కూడా పెంచుకున్నాయి. ఎండ్రకాయ కొంగ మాటలు నమ్మేసి కొంగ దగ్గరగా వచ్చి అది తిరుగుతున్నటువంటి సమయంలో దాంతోపాటు తిరుగుతూ ఉందన్నమాట. మరి ఆ సమయంలో రోజు కొంగ బాగా నమ్మించిన తర్వాత రోజు ఏడుస్తూ కనిపించింది. అప్పుడు ఈ చేపలు వచ్చి, కొంగ బావ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాయి. అప్పుడు నా ఏడుపు నా గురించి కాదు, మీ గురించే. ఎందుకంటే ఇప్పుడే కొంతమంది జాలర్లు వచ్చారు, అంటే వేటగాళ్ళు వచ్చారు, వల వేసి మిమ్మల్ని పట్టుకెళ్ళిపోదామని చూస్తున్నారు. ఈ చెరువు కొంతకాలంలో ఎండిపోతుందిట, పెద్దగా లోతు ఉండదట, అప్పుడు వల వేస్తే ఈజీగా మిమ్మల్ని పట్టుకుపోవచ్చట సులభంగాను. అది విన్న దగ్గర నుంచి నా మనసు అయితే మనసులా లేదు. ఒకప్పుడైతే నా ఆహారంగా చేపలని పీతల్ని తినేవాడిని,
ఇప్పుడు కాదు. అంతేకాకుండా మీరందరూ నాకు స్నేహితులు. మిమ్మల్ని కాపాడుకోవడం ఎలా ఆలోచిస్తున్నాను అని చెప్పి కొంగంది. అంటే అయ్యయ్యో పాపం ఈ కొంగ ఎంత మంచిది అని చెప్పి మా గురించి ఎంత బాధపడుతుందని నమ్మేసి నమ్మేసి ఇప్పుడు ఎలా మరి మాకు చాలా భయమేస్తోంది, నువ్వే మమ్మల్ని ఎలాగైనా కాపాడు, నువ్వే దిక్కు అని కొంగతో అన్నాయి. కొంగ బాగా ఆలోచించి ఆలోచించి ఇలా అందనమాట. ఓ పని చెప్తాను చేయండి. ఇక్కడి నుంచి కొంచెం దూరంలో చెరువు ఉంది, అది పెద్ద చెరువు. మీరు అందరూ కనుక ఓకే అంటే, సరే అంటే మిమ్మల్ని వీలైనంత తొందరగా అక్కడ చేరుస్తాను అని చెప్పి అన్నది. అంటే ఆ చేపలన్నీ భలే భలే మంచి సలహా ఇచ్చావు, నీ మేలు ఎప్పటికీ మర్చిపో, నేను మమ్మల్ని అందరినీ అక్కడ తీసుకెళ్ళిపో అయితే అన్నాయి. అందరినీ ఒక్కసారిగా మరి చేర్చలేను కదా, ఓ పని చేస్తాను, రోజుకి కొందరు చొప్పున మిమ్మల్ని నా ముక్కును కరుచుకుని చేరవేస్తూ ఉంటాను. నన్ను ముందు అంటూ మీలో మీరు కొట్టుకున్నారనుకోండి, నాకు కష్టం, ఎందుకంటే నేను ముసలిదాన్ని కదా, నన్ను అర్థం చేసుకోండి అంది కొంగ. సరే నీ ఇష్టం వచ్చినట్టు కానీ అన్నాయి చేపలన్నీ. కొంగ మనసులో అనుకుంటుంది, బాగా అవుతుంది వీళ్ళకి, భలే నమ్మేరు నన్ను, బాగా మోసం చేయడం సులభం అనుకుని ఆ క్షణం నుంచి ఆకలి తీర్చడానికి చేపలను ముక్కును కరుచుకుని తీసుకుని వెళ్ళి చెరువు లేదు ఏం లేదు, కొండగట్టు మీద తీర్చి అక్కడ ఒక్కొక్క చేపని తినడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు అలా గడిచిన తర్వాత కొంగ కడుపు నిండిపోతుంది. చెరువులో చేపలన్నీ కూడా తగ్గిపోయి ఇంకే ఒక్క చేప కూడా మిగలకుండా అయిపోయింది. ఇంక మిగిలిందల్లా ఒక్క పీత. ఈ పీతను కూడా ఏం చెప్పిందంటే, అన్ని చేపలు అయిపోయాయి కదా, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, నేను కూడా అక్కడ చేర్చేస్తాను, వస్తావా అని. ఆలస్యం దేనికి తీసుకెళ్ళింది పీత. కొంగదాన్ని ముక్కును కరుచుకుని పైకి ఎగిరి కిందకు చూసేటప్పటికి ఎండ్రకాయకి ఏమీ కనబడలేదు. అంతా కూడా ఎక్కడ చెరువు అనేదే లేదు, కొండలో గొట్టలే కనిపిస్తున్నాయి. అప్పుడు ఎండ్రకాయకి ఒక సందేహం కలిగింది, ఈ కొంగ మనను మోసం చేస్తుందా ఏంటి, ఈ మోసం నుంచి ఎలాగైనా బయటపడాలి అనుకుంది. తెలివిగా ఇలా అంది, ఏంటిది కొంగ బావా, నాకు కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, కింద పడిపోతానేమో భయం వేస్తుంది, ఒక్కసారి దింపుతావా అంది. అంటే అయినా సరే కొంగ ఏం చేద్దాం అయితే అంది, కానీ ఆగలేదు. మళ్ళీ ఎండ్రకాయ, బావా నాకు భయం వేస్తుంది, నన్ను దింపు అంటే సరే అని దింపి. ఎండ్రకాయ ముక్కును ఉండడంతో మాట్లాడలేకపోయింది. ఎండ్రకాయ, నీ ముక్కును నన్ను ఖర్చు పెడుతున్నావు కదా, అలా కాదు, ఈసారి ఒక పని చేస్తాను, నేనే నీ మెడని పట్టుకుంటాను అంది కొంగతో. సరే అయితే గట్టిగా పట్టుకో, వెళ్దాం పదా. అలా వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఆకాశంలో ఎగిరిన తర్వాత ఈ చేపలను ఎక్కడైతే తిందో అక్కడ వరకు తీసుకుని వచ్చి ఆ కొండ మీదకి కొంగ వాలింది. ఆ కింద చూసేటప్పటికి ఎండ్రకాయకి చేపలను తిన్న అనుమాలు కనబడి అర్థమైపోయింది. చేపలను తిన్నట్టుగానే నన్ను కూడా తినేస్తుంది కొంగ అనుకుని మోసం గ్రహించి, ఇప్పుడు ఆల్రెడీ మెడని పట్టుకుని ఉంది కదా, ఆ పీత గిట్టలతో గట్టిగా కొంగ మెడని కట్టుకుని విరిచేసింది. విరిస్తే కొంగ ప్రాణం పోయింది, ఎండ్రకాయ బయట పడింది. అదనమాట ఈ కథ. మరి దీని కంటిన్యూషను రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.